ఇష్టమైన యూట్యూబర్ ఎవరు సార్? వాడు అన్వేషించినప్పుడు ఉంటాడమ్మా. ఆడి మమ్మీ ఆడు అసలు మామూలు లేదమ్మా. వాడు పర్సన్ అమ్మా. వాడు ఈ శివాజీ ఎంత దొంగ లంజా కొడుకు అంటే నాంబిషన్ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన లంజా కొడుకు. వాడు చెప్పడం మీరు వినరు. అసలు ఏంటి అన్వేష్ గోలా మొత్తం సోషల్ మీడియా ఎట్టి చూసినా నాన్ వేసిన అసలు ఏమైంది? పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. శివాజీ గారు చెప్పారు హీరోయిన్స్ మరీ దారుణంగా వల్గర్గా కాకుండా కొంచెం నీట్గా డ్రెస్అప్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పిండు. కొంచెం గట్టిగానే చెప్పిండు, ఎందుకంటే మెల్లగా చెప్తే అది అంతగానే రీచ్ కాదు, ఏదో సింపుల్గా చెప్తున్నట్టు తీసి పడేస్తారు. సో మంచిగానే చెప్పిండు, గట్టి అట్లా చెప్తూనే వింటారు. నార్మల్గా చెప్తే అదో స్పీచ్ లాగా ఎక్కదు జనాలకి. సో మంచిగా చెప్పిండు, గట్టి చెప్పిండు, అది అందరికి నచ్చింది. ఓకే, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు శివాజీ గారిని. మరి నాన్ వేసిన ఎందుకంత హైప్గా రియాక్ట్ అయిన అసలు ఏంది సంబంధం? అంతగానం రియాక్ట్ ఏదో ఏదో పాత కక్షలు ఉన్నట్టుగా రియాక్ట్ అయిపోయిండు ఇంత దారుణంగా. సరే, నీకు శివాజీ గారు చెప్పిన పాయింట్ నచ్చలేదు, నార్మల్గా డిఫైన్ చేయి. దానికి బూతులు వాడిండు, మొత్తం ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. నాన్ వేసిన ఇక్కడ మైనస్ అయిపోయింది, ఇక్కడ డీ గ్రోత్ అయిపోయిండు. అక్కడ నుంచి చిన్నగా మెల్లగా స్టార్ట్ అయింది డౌన్ఫాల్. ఒక బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేసింది. నెక్స్ట్ దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఒక వీడియో అప్లోడ్ చేసిండు. టీషర్ట్ వేసేవాడు అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. గరికపాటి గారిని అన్నాడు. పండితులు వేదాలు చెప్పేవారు, మంచి చెడులు చెప్పేవారు. గరికపాటి గారిని, చాగంటి గారిని ఎంత గౌరవిస్తారో మాకు తెలుసు, తెలుగు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళ ప్రవచనాలు వింటుంటే ఒక్కొక్కటి గూస్ బంప్స్ వస్తాయి. ఒక జనరేషన్ని కాపాడుతున్నారంటే వాళ్ళే చెప్పాలంటే. మంచి నడవడిక, జీవితం అన్నీ చెప్పుకుంటా వస్తారు మంచిగా. దాంట్లో కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ యాడ్ చేద్దాం అనుకుంటారు, ఏదో హాస్యంగా. ఎందుకంటే నాన్ స్టాప్గా నీకు వేదం అవి ఇవి చెప్తే ఏడింటారు చెప్పు. కొంచెం ఫన్ యాడ్ చేద్దాం అన్నట్టు మాట్లాడతారు. సో దానికి ఈడు ఎట్లా రియాక్ట్ అయ్యిండు చూడండి, మీరే చూడండి. టీషర్ట్ వేసేవాడు అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళ వాడు, 55 ఏళ్ళ వాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాలు కట్ చేసేస్తే అవుతారు మీరు. ఇక్కడ ఇంత దారుణంగా అనడం అవసరమా గరికపాటి గారిని? ఇంత దారుణంగా శివాజీ గారిని దారుణంగా అన్నాడు. ఇప్పుడు మళ్ళా గరికపాటి గారిని కూడా అన్నారు నోటి దూల. గరికపాటి అయిపోయిందా? అక్కడితో ఆగలేదు, ఇంకెంత నోటి దూల అనుకున్నారు. సామాను కనపడే దాంట్లో ఏముండదు. నువ్వు ఆటగాన్ని చెప్పడానికి అమ్మాయిని ఒక్కసారి ఆలోచించాలమ్మా, కొంచెం ప్రమాదకరం. సంబంధమే లేని దాంట్లో ఏలు పెడితే ఇట్లనే ఉంటది. శివాజీ గారు నిన్నేమైనా అంటే అది ఇది అని తిట్టినా ఒక అర్థం ఉంటుంది. ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు శివాజీ గారు, అది నీకు నచ్చకపోతే చెప్పు, ఇట్లా కాదు అట్లా, అట్లా ఇట్లా కాదు ఇట్లా అని. ఎందుకంటే శివాజీ గారు కూడా ఒక యాక్టరే కదా, రెప్యూటెడ్ యాక్టర్. మంచి పేరు ఇప్పుడిప్పుడే మంచిగా మళ్ళీ ఛాన్సెస్ వస్తున్నాయి. అట్లాంటిది సంబంధం లేకుండా అన్నారు. ఓకే, వేషం ఏమొచ్చిందండి? జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొంగిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలని. అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని పోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలోనైనా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు చెప్తా అమ్మాయిలు మీకు చెప్తా ఏమంటుండు అసలు ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుండు. ఫ్రీడమ్ అంటే ఏంది? బట్టల గురించా ఫ్రీడమ్ అంటే? లేకపోతే ఫ్రీడమ్ అంటే ఏంది అసలు? నాన్ వేసిన ఫ్రీడమ్ కోసం, స్త్రీ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నట్టుగా చెప్తుండు కదా. మరి ఫ్రీడమ్ అంటే ఏంది? బట్టలల్లో ఉంటుందా లేకపోతే స్వేచ్ఛలల్లో ఉంటుందా? బట్టలల్లోనే ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛలో కూడా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయి. ఒకసారి బయటికి వెళ్ళి నలుగురు ముచ్చట్లు పెట్టే కాడ, ఒక గుంపు ముచ్చట్లు పెట్టే కాడ ఇను వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడుకుంటారు ఒక్కోసారి. నా లైఫ్లో నేను చూసిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను చెప్తా ఇను. నాకంటే పోరళ్ళు అంటే యంగ్ ఏజే. ఓకే, వాళ్ళు వేసుకునే ముచ్చట్లల్లో నేను కూడా అక్కడ ఉన్నా బై మిస్టేక్. ఓకే, ఫ్రెండ్స్ కాదు, ఏదో అట్లా పైన ఉన్న ముచ్చట పెడుతుంటే ఏదో క్యాజువల్గా. వాళ్ళు ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారంటే, వల్గర్ అంటే ఇంకా అది ఇది అని మాట్లాడతారు. లేడీస్ వెళ్తుండే ఇట్లాంటిది. డ్రెస్సింగ్ కూడా కరెక్టే, లేకపోతే ఇంకెంత వల్గర్గా చూస్తారు. ఎందుకంటే ఒక మెన్ టు మెన్ అందరు మంచోళ్ళు ఉంటారు కదా, అందరు మంచోళ్ళు ఉంటారు కదా. డ్రెస్అప్ మంచిగా అయితే బాగుంటుంది.
లేదు ఇప్పుకొని తిరుగుతా అంటే ఎట్లా చూడాలనో అట్లనే చూస్తారు జనాలు. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ని ఇప్పుడు సేఫ్ గేమ్ ప్లే చేస్తుండు. అంటే సేఫ్ గేమ్ అంటే సారీ చెప్పినట్టుగా చెప్తుండు, కానీ నిజంగా సారీ చెప్పినట్టు అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు మొత్తం తెలుగులో ఉంటారు. అది తగ్గిపోయిందంటే ఆయన గ్రోత్ కెరీర్ కథం. ఎందుకంటే ఆయన వీడియోల మీదనే బతుకుతుండు. ఓకే, ఆయనకి సబ్స్క్రైబర్లు ఫాలోవర్లు పోయిందంటే ఇంకా ఆయన కెరీర్ కథమైనట్టే ఇంకా మళ్ళా. సో సేఫ్ గేమ్ ఆడుతుండు. లేకపోతే నిజంగా ఆయన సబ్స్క్రైబర్లు ఫాలోవర్లల్లా తెలుగు వాళ్ళు కాకుండా ఇంగ్లీష్ వాళ్ళు ఉంటే ఇంత ఇంత కూడా ఫరక్ పడదు ఆయనకి. ఇంత ఇంత కూడా ఫరక్ పడదు. ఇంత దిగేటోడు కూడా కాదు. అసలు ఎవర్రా మీరు అని అనేటోడు. కుల్లా చెప్తున్నా. ఇది మాత్రం నిజం. అసలు నా అన్వేషణ గురించి పబ్లిక్ ఏమనుకుంటారో ఒక 10 మందిని అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నా. మీరు కూడా విని చూడండి ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతుందో, అసలు ఎలాంటి ఒపీనియన్ ఉంది, ఇంకా ఫ్యాన్స్ ఉన్నారా నా అన్వేషణకి, అసలు ఏమనుకుంటున్నారు చూద్దాం. సో మనం నా అన్వేషణ పబ్లిక్ రియాక్షన్ కోసం వచ్చినాం. ఇప్పుడు ఒక 10 మెంబర్స్ అసలు పబ్లిక్ రియాక్షన్ ఎట్లుంది, నా అన్వేషణ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఒకరు వస్తున్నారు, అడుగుదాం. బ్రో ఒక చిన్న క్వశ్చన్. ఇది అసలు నాన్ వెజ్ గురించి నీ ఒపీనియన్ ఏంటిది బ్రో జనరల్గా? ఈ ఫస్ట్ మన కంట్రీ పైన రెస్పెక్ట్ లేదు. ఇది తీసుకో. వాడికి ఫస్ట్ అయితే మన కంట్రీ పైన అయితే రెస్పెక్ట్ లేదన్న. వానికి ఉన్న ప్రెసెంట్ ఫాలోవర్స్ అయితే అంతే ఎర్రిగాలే. అంతే. వాడు చేసే పనులకి వాడు అన్నీ చేసేదానికి కొంచెమైనా రెస్పెక్ట్ లేదు వానికి దేశం పైన. అంతే వాడు అసలు వేస్ట్. ఇండియాలో పుట్టి వాడు వేస్ట్. అంతే. మొత్తానికి 1.8 ఫాలోవర్స్ నుంచి 1.3 ఫాలోవర్స్ వరకు వచ్చిండు. ఇంకా ఎంత తగ్గచ్చు అనుకుంటున్నావు జనరల్గా? వానికి మొత్తం జీరో అయినా కానీ తప్పులేదు. అసలు మొత్తం జీరోకి రావాలాడు. జీరోకి వచ్చినా కానీ తప్పులేదు. అసలు శివాజీ గారిని తిట్టడం కరెక్టా కాదా? అసలు శివాజీ సార్ అనేది ఘోరంగా తిట్టిండు. శివాజీని అయితే బాగా తిట్టిండు. అసలు తిట్టడం కరెక్టా కాదా? శివాజీ అనేది కరెక్టా కాదా అసలు చెప్పడం? ఆయన చెప్పడం అయితే ప్రెసెంట్ జనరేషన్ కి కరెక్టే అన్న. కాకపోతే ఇక గర్ల్స్ కి అది నచ్చదు, పక్కా నచ్చదు ప్రెసెంట్ జనరేషన్ కి అయితే. కాకపోతే ఇక ఆయన మంచి కోసం చెప్పిండు. కాకపోతే ఇక అది ఎవరికి నచ్చదు, అది కామన్. ఓకే, గరికపాటి గారిని అన్నాడు. ఇంకా ఆయనని తిట్టడంలో అయితే అసలు వానికి బుర్రే లేదు అసలు ఫస్ట్. అంతే. ఇంకా థర్డ్ థింగ్ ఇంకో మిస్టేక్ ఏం చేసిందంటే డైరెక్ట్ మన పురాణాలని అవమానించారు. అవును. దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఏమని చెప్తున్నా దానికి అసలు ఫస్ట్ కామన్ సెన్స్ లేదు. వాడు అసలు ఏం మాట్లాడతారో వానికి తెలియదు. ఇన్ని రోజులు ఏదో కొంచెం పైన వేరే వేరే కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేస్తాడని అందరు ఎక్స్పెక్ట్ చేసి ఆయన ఫాలో అందరూ సబ్స్క్రైబ్ చేసుకురు. కానీ వాడిని ఇప్పుడు ఫాలో అయిన వాళ్ళు అయితే అంత ఎర్రగాలి. అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అయితే అంత ఎర్రగాలి. 1.3 ఎవరెవరు ఉన్నారో అంత ఎర్రగాలి. ఓకే, థ్యాంక్స్ బ్రో. సో మనం ఇంకొకరిని అడగబోతున్నాం. అసలు నాన్ వెజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి చెప్పండి. అసలు వాడి గురించి ఆయన గురించి ఒపీనియన్ చెప్పడం కూడా వేస్ట్ నా దృష్టిలో చెప్పాలంటే. ఎందుకంటే అట్లాంటి క్యారెక్టర్ అసలు తెలివి ఉందో తెలియలేదో, ఏం మాట్లాడతాడో, అసలు పండితుల మీద మాట్లాడతాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అసలు వాడు మాటలే వాడు అసలు వాడు కరెక్ట్ ఉందో లేదో మైండ్ తెలియదు. మేబీ ఏమన్నా మెంటల్ ఏమన్నా ఎక్కిందా లేదో తెలియదు. అసలు ఏం మాట్లాడుతున్నాడు వాడు? ఏమన్నా కనీసం ఓ వేలో మాట్లాడితే కరెక్ట్ కాదు. శివాజీ గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు. మరి ఆయన స్టేట్మెంట్ పాస్ చేసిండు, అది వాడేమని వేసుకుంటున్నాడు హాఫ్ షర్ట్లు అవి ఆయన నిక్కర్లు వేసుకుంటున్నా. వాళ్ళకి ఎవరి గురించో మాట్లాడాడు. ఆయన ఓపెన్ గా చెప్పాడు. అతను పాత కక్షలు కాదు, కావాలనే చేస్తున్నాడు వల్ల బయట ఉండి. అదే మరి ఇండియాలోకి వచ్చి మాట్లాడాలి కదా. ఇండియన్స్ గురించి మాట్లాడాలంటే ఇండియాలో ఉండి మాట్లాడాలి. అప్పుడు నువ్వేంటో తెలుస్తుంది, ఇతరులు ఏమంటే తెలుస్తుంది, ఇది కరెక్టా కాదు తెలుస్తుంది. అదే గరికపాటి గారిని తిరుగుతున్నాడు, తర్వాత చాగంటి గారిని తిరుగుతున్నాడు. ఎవరినంటే అదే ఏంటంటే ఏముందంటే పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎట్లా ఉంటుందో అలాంటి కంటే అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద రాయి వేస్తాడు.